పుస్తకం అక్షరాలను తనలో అందంగా దాచుకున్న తరగని గని. పదాలతో పలకరించే నేస్తం ఒక్క సిరా చుక్కతో కోటి మందిని ఆలోచింపజేస్తుంది. ప్రపంచాన్ని మన ముందు నిలబెడుతుంది. పుస్తక పఠనంతోనే మనిషి మేధస్సు పెరుగుతుంది. అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రీడింగ్ ఇంపార్టెన్స్ పై ఓ లుక్. వీసా లేకుండా ప్రపంచాన్ని చుట్టి రావాలంటే అది కేవలం పుస్తకంతో మాత్రమే సాధ్యం. చరిత్రను చెబుతూ భవిష్యత్తును గుర్తు చేస్తుంది. చినిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కోమన్నాడు మహానుభావుడు. మేధావులంతా ఏదో ఒక పుస్తకానికి ప్రభావితమైన వారే. ఆ ప్రభావంతో తమ జీవన గమనాన్ని కూడా మార్చుకున్నారు. ఎందరో కవులు, కళాకారులు, సోషలిస్టులు, జర్నలిస్టులు, ఇలా ఒక్కరేంటి, చదువులమ్మ నీడలో ఓనమాలు నేర్చిన వారంతా చేతిలో పుస్తకం పట్టిన వాళ్లే. కంప్యూటర్ కాలంలోనూ ప్రాధాన్యత కోల్పోలేదంటే పుస్తకానికున్న ప్రాధాన్యత అలాంటిది మరి. హిస్టరీ, సైన్స్, లిటరేచర్, పర్సనాలిటీ డెవలప్మెంట్, అకాడమిక్, కాంపిటేటివ్, ఇలా ఏదైనా సరే విషయం తెలియాలంటే పుస్తకం మన చేతిలో ఉండాల్సిందే. ఇంటర్నెట్ లో ఇన్ఫర్మేషన్ దొరికినా పుస్తకాలు చదివేవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. సిటీలో ఎప్పుడు బుక్ ఫేర్ జరిగినా యువకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓసారి కోటికి వెళితే లక్షల పుస్తకాలు మనల్ని పలకరిస్తుంటాయి. సిటీలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం పుస్తక భాండాగారంగా సేవలందిస్తోంది. 12,000 పుస్తకాలతో ప్రారంభమై ఇప్పుడు లక్షల్లో బుక్స్ అందిస్తోంది. ఎందరో కవులు, సాహితీవేత్తలు తమ పుస్తకాలను సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి బహుమతిగా ఇచ్చారు. సిటీలో రామకృష్ణ మఠం కూడా స్వచ్ఛందంగా లైబ్రరీ రన్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న లైబ్రరీలకు మంచి ఆదరణ లభిస్తోంది. చిన్నతనం నుంచే పిల్లలకు పుస్తకాలపై ఆసక్తి పెంచాలంటున్నారు మేధావులు. టీవీలు, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్స్ లో బిజీ అవుతున్న చిన్నారులతో పుస్తకాలు చదివించడం వల్ల భవిష్యత్తుకు బాటలు వేయొచ్చు. ఒక్కసారి తలదించి చూడు, తల ఎత్తుకునేలా చేస్తానంటుంది పుస్తకం. అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రీడింగ్ పై ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలని ఆశిద్దాం.